ఐవీఎస్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో సంఖ్యా వ్యవస్థ, అంకగణితము, రేఖాగణితం వరకు చెప్పుకున్నాము. 4వ అధ్యాయం క్షేత్రగణితంలో ఉన్నామండి. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. సో అభ్యర్థులందరికీ చిన్నమానం అండి. దీంట్లో ముందు సమ్స్ చేసుకుంటే స్టాండర్డ్ వస్తుంది, తర్వాత ఇంటర్ సమ్స్ చేసుకోవాలండి. కాబట్టి ఫస్ట్ టాపిక్ వైజ్గా బిలో నుంచి హైకి వెళ్ళాలి, అంతేగాని ఫస్ట్ ఇంటర్ మ్యాథ్స్ చేసుకొని తర్వాత దీనికి వెళ్ళాలంటే కుదరదండి. ఫస్ట్ బేసిక్స్ ఇవి అయిపోయిన తర్వాత ఇంటర్ మ్యాథ్స్ చేస్తానండి. సో అభ్యర్థులందరూ దయచేసి అర్థం చేసుకొని ముందు ఈ బుక్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఆ బుక్ వెళ్దామని కోరడమైనది. సో వీడియోలోకి వెళ్తున్నానండి. ఒక బ్లాంక్ ఒకటి మీకు సొల్యూషన్ ఇవ్వలేదు, దానికోసమని 24th బ్లాంక్ చెప్తున్నాను. ఒక చతురస్ర భుజం వచ్చి 4 సెంటీమీటర్లు పెరిగితే దాని వైశాల్యం 60 చదరపు సెంటీమీటర్లు పెరిగింది. అయితే చతురస్ర భుజం ఎంత అన్నారు. సో దీనికోసం ఏం చేయాలంటే 5.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 30.25 అవుతుంది, ఎందుకంటే త్రో ఆప్షన్ అండి ఇది. సో అప్పుడు 9.5 అంటే 4 సెంటీమీటర్లు పెరిగింది కాబట్టి 9.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ 90.25 అవుతుందండి వైశాల్యం. అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ 60 చదరపు సెంటీమీటర్లు సరిపోయింది కాబట్టి ఇక్కడ భుజం వచ్చేసి 5.5 అండి. సో ఈ విధంగా సమ్ చేసుకోవాలి. ఈ సమ్ము 24th సమ్ము. నెక్స్ట్ 30 చూడండి. ఒక సమద్విబాహు త్రిభుజ చుట్టుకొలత 14 సెంటీమీటర్లు, పక్క భుజం భూమి 5:4 నిష్పత్తిలో ఉంటే దాని వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, పక్క భుజము 5x, భూమి 4x. రెండు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 5x 5x ప్లస్ 5x ప్లస్ 4x ఈక్వల్ టు 14 అవుతుందండి. దీని నుంచి x వాల్యూ 1. సో x వాల్యూ 1 వచ్చిందనుకోండి, ఇక భుజాలు ఏమవుతాయి 5,4. హీరోన్స్ ప్రకారం త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా చెప్పారు కదా, అప్పుడు దాని ప్రకారం s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2 అంటే 5 ప్లస్ 5 ప్లస్ 4/2 అంటే 7 వస్తుంది. ఇంకా s మైనస్ a, s మైనస్ b, s మైనస్ c చేస్తే √84 వస్తుంది. దీని నుంచి 2√21 వస్తుందండి. నెక్స్ట్ త్రిభుజం ఏబీసీలో బీసీ 5 సెంటీమీటర్స్, ఏసీ 12 సెంటీమీటర్స్ మరియు ఏబీ 13 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ శీర్షం బి నుండి ఈ ఏసీకి పైకి గీయబడిన లంబం ఎంత అన్నారు సెంటీమీటర్లలో. దీనికోసం మనం ఒక ట్రయాంగిల్ వేసుకుంటే అప్పుడు బి నుంచి ఏసీకి గీయబడిన లంబం వచ్చి 12 తీసుకుంటాం. ఇక్కడ మనకు సంబాహు త్రిభుజము కాదు, సమద్విబాహు త్రిభుజము కాదు, విషంబాహు త్రిభుజం. ఇలాంటప్పుడు మనము త్రిభుజ వైశాల్యం అంటే ఎలా చేసుకుంటామంటే బేస్ ఉంది మనకి, బేస్ వచ్చి 12 తీసుకుంటే హైట్ తెలియదు కాబట్టి h అనుకుంటాం. సో ½ ఇంటూ h ఇంటూ 12 ఈక్వల్ టు మనకి హీరోన్స్ ప్రకారం 3 భుజాలు తెలిసినప్పుడు ఆ ఫార్ములా ప్రకారం చేస్తే మనకి వైశాల్యం వచ్చి 30 వస్తుంది. దానికి సమానం చేసేసి h వాల్యూ అనుకుంటే మనకి 5 వస్తుందండి. నెక్స్ట్ భుజం x గల చతురస్ర వైశాల్యంతో సమాన వైశాల్యం గల త్రిభుజ భూమి x అయినా ఆ త్రిభుజం ఎత్తు ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి మనము చతురస్ర వైశాల్యం x అనుకుంటే అదే x² అనుకుంటాం. భుజం x అయితే సమాన వైశాల్యం గల త్రిభుజ భూమి అంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో భూమి x ఇంటూ h ఎత్తు కనుక్కోమన్నారు. హెచ్ని కరెక్ట్గా చేసుకుంటే మనకప్పుడు 2x వస్తుందండి. నెక్స్ట్ చతురస్రం సంబాహు త్రిభుజాల భుజం d అయిన వాటి వైశాల్యాల నిష్పత్తి. దానికోసం అని చెప్పి చతురస్రము వైశాల్యము భుజం ఇంటూ భుజము d² సంబాహు త్రిభుజ వైశాల్యం వచ్చి √3/4 d² అండి. ఈ రెండు చేస్తే మనకి 4:√3 వస్తుంది. నెక్స్ట్ ఒక వృత్త వ్యాసము 100% పెంచినా దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత అవుతుంది అన్నారు. సో డీలలో మనకి వృత్త వైశాల్యం సూత్రము 5d²/4. అప్పుడు మనకి 100% పెంచారు అన్నారంటే d ప్లస్ d అయింది, అప్పుడు 2d అవుతుందండి. దీని నుంచి అప్పుడు మనకి 5d² వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 3πd²/4 బై 5d²/4 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత పెరుగుదల శాతం అనేది వస్తుంది. 3 ఇంటూ 100 అంటే 300% అండి. నెక్స్ట్ ఒక చతురస్ర వైశాల్యము 50 చదరపు యూనిట్లు అయితే దాని కర్ణంపై గీసిన వృత్త వైశాల్యం ఎంత అన్నారు. ఇప్పుడు చతురస్ర వైశాల్యం తీసుకుంటే మనకి
దాని భుజము కర్ణానికి √2 రెట్లు ఉంటుందండి. సో అప్పుడు వైశాల్యం 50 అయితే √50 ఎంత, 5√2 భుజం వచ్చేసింది. కర్ణం ఏమవుతుంది, 10 అవుతుంది. సో అది రేడియస్ ఏమవుతుంది, 10 అంటే వ్యాసం అవుతుంది. వృత్తానికి రేడియస్ అప్పుడు 5 అవుతుంది. πr² ప్రకారం 25 π అవుతుందండి. నెక్స్ట్ వృత్తము చతురస్రము సమాన వైశాల్యం కలిగి ఉన్నవి. అయితే చతురస్ర భుజానికి వృత్త వ్యాసార్థానికి గల నిష్పత్తి అన్నారు. చతురస్ర వైశాల్యము a², వృత్త వైశాల్యము πr². రెండింటికి నిష్పత్తి ఏంటి, భుజం అంటే a²/r² = π/1 అంటే a/r అంటే √π/1 అవుతుందండి. నెక్స్ట్ ఒక గోడ గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 7 సెంటీమీటర్లు, ఆ నిమిషాల ముళ్ళు 30 నిమిషాల్లో తిరిగిన ప్రదేశ వైశాల్యం ఎంత అన్నారు. అభ్యర్థులు దీనికి ఆన్సర్ ఏంటో చెప్పవలసిందిగా కోరుతున్నానండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఈ బ్లాంక్ ఆన్సర్. నెక్స్ట్ 2 ఏకకేంద్ర వృత్తాల పరిధులు వరుసగా 176 మీటర్లు మరియు 132 మీటర్లు అయితే వాటి వ్యాసార్థాల భేదం ఎంత అన్నారు. సో 2πr1 = 176, 2πr2 = 132. సో r1 = 28, r2 = 21, భేదం వచ్చేసి 7 అవుతుందండి. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ వెళ్తే ఈ అకాడమిక్ బుక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్ మ్యాథ్స్ చేస్తానని అభ్యర్థులందరికీ మనవి చేసుకుంటున్నాను. అంతవరకు ఈ వీడియోసే చూడండి, తర్వాత ఇంటర్ మ్యాథ్స్ చేస్తాను అంతలో. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.